యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, యేసు ప్రభు వారి యొద్దకు సాతాను వచ్చింది. వచ్చి అన్నది కదా, ప్రభువా, పేతురు అనువాడు చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు, చాలా నన్ను ఎదిరిస్తున్నాడు, ఇసుకిస్తున్నాడు, నన్ను వాళ్ళ బంధువులలో అతను తెలిసిన వాళ్ళల్లో నన్ను ఉన్నట్లేదు, అందరికీ ప్రార్థన నేర్పుతున్నాడు, అందరినీ చాలా పోగు చేస్తున్నాడు, నేను అతను ఉండనేను, నేను అతన్ని గోధుమలు పట్టినట్లుగా జల్లెడు గోధుమలు ఎట్టబడతాం అలా నేను పేతుర్ని జల్లిస్తాను ప్రభా అని అడిగారు. అడిగినప్పుడు ప్రభు ఏమంటుండో చూద్దాం రండి. లూకాసు వార్త 22:31 ఇక్కడ చూస్తున్నారు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మలను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మలను కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. యేసుక్రీస్తు అన్నారు, వద్దు, ఆయన జోలికి నువ్వు పోవద్దు. అతను ఎవరికి ప్రేయర్ చేసినా, ఎవరికి వాక్యం చెప్పినా, ఎవరిని పట్టు జాలారిగా చేసినా నువ్వు పేతురు యొద్దకు పోవద్దు. నువ్వు పేతురు యొద్దకు పోతే నిన్ను నేను ఊరుకోను అనేమో సాతాను గద్దించారు ప్రభువారు. పేతురు దగ్గరకు వచ్చి చూస్తున్నారు, నీ నమ్మిక తొలగిపోతుందేమోనని, నీకున్న విశ్వాసం, నమ్మకం, యథార్థత, పట్టుదల ఎప్పుడు నువ్వు తగ్గిపోతావోనని నేను సాతాన్ని దగ్గరికి రాకుండా దాన్ని గద్దించాను అని చెప్పారు. దేవుని ప్రియులారా, మరి మీరు కూడా ఈ రీతిగా, మరి పేతురు ఎంత పట్టుదలతో ఉన్నాడు, ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు, మనుషులందరూ చూడటానికి పనికిరాని వాడు, దుడుకువాడు, పిరికివాడు, కానీ దేవుని కాడికి వచ్చినప్పుడు బలవంతుడు, వినే మనసు, గ్రహింపగలవాడు, ప్రార్థన శక్తి గలవాడు, సాధించాలని ఆసక్తి గలవాడు. అటువంటి మరి పేతురుతో మీరు స్నేహం చేయాలంటే అతని వాక్యం మీరు వినండి, గ్రహించండి, మీరు కూడా పాల్గొనండి. ప్రభువా, పేతురుని జల్లెడ పడుతున్నాను, అప్పుడు సాతాను నుండి విడిపించావుగా, మమ్మల్ని కూడా సాతాను నుండి విడిపించు ప్రభా అని ప్రభు దగ్గర విజ్ఞాపన చేయండి. ప్రభు అంటున్నారు, నా కుమార్తె కుమారులారా, నా కుమారుడని పేతురు వచ్చినట్లు మీరు నా ఎద్దుకు రండి, పేతురు కొరకు నేను మాట్లాడినట్లు, విడిపించినట్లు మిమ్మల్ని విడిపిస్తానంటున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు వాక్యం చేరుకోవాలి. ఆమెన్.